నాన్నమ్మకి టీబీ వచ్చిందన్న సంగతి తనకి తెలిసిపోయిందని నాకు ఏడుపు వచ్చేసింది. కాళీప్రసాద్ కూడా చాలా దిగులుగా ఉన్నాడు. నేను వాడికి రొట్టిచ్చాను, కానీ వాడు తినలేదు. తీసుకెళ్లి పంతులు గారి కుక్కకి ఇచ్చేశాడు. వాడు తినలేదు నాన్న. రాణి, నాన్నమ్మ నిన్ను తన నుండి దూరం చేసినంత మాత్రాన నాన్నమ్మ నిన్ను ప్రేమించడం లేదని కాదమ్మా. నిజానికి నాన్నమ్మ నిన్ను ఎంతలా ప్రేమిస్తుందంటే నీకు ఏదైనా జరిగితే ఆవిడ తట్టుకోలేదు. తల్లి చూడు, ఆవిడకి సోకిన రోగం వల్ల ఆవిడ దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. చూడమ్మా, మనం నాన్నమ్మని కసోలి ఆసుపత్రికి పంపించేంత వరకు మన ఇల్లే ఆవిడికి ఆసుపత్రి. ఈ అంటురోగం వచ్చి ఆసుపత్రిలో ఉండే రోగులు ఉంటారు కదా, వారిని కలిసేందుకు ఎవరిని అనుమతించరు. అంతే తల్లి, నువ్వు ఏడవద్దు. నాన్న, నాకు అవన్నీ బాగా తెలుసు. నాన్నమ్మ ప్రేమ నన్ను ఏడ్చేలా చేసి ఇబ్బంది పెట్టేసింది. నాకు ఇదంతా తెలుసు. ఇదే సరైంది. నానమ్మ శాశ్వతంగా దూరం కాకూడదంటే నేను కొన్ని రోజులు నానమ్మకి దూరంగా ఉంటానులే నాన్నగారు. జో జో పాపై, జో జో పాపై, జో జో పాపై. మీ అమ్మ ఎక్కడుంది? నువ్వు మాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడడానికి ఏం రాలేదు. త్వరగా చెప్పు బిందు, మీ నాన్నగారు పట్టుకున్నారేమో. మా నాన్నగారా? అవును బిందు, అందుకే మీ అమ్మని నేను తొందరగా కలవాలి. అమ్మా, అది నీతో ఎవరన్నారు? మేము ఇందాక బయట ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే అప్పుడు ఒక మనిషి వచ్చి ఈ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. రాకుమారి స్వర్ణ, మీ కుమార్తె బిందు కన్న తండ్రి బతికే ఉన్నారు. ఒకవేళ మీరు వారి గురించి తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయం 10 గంటలకు మహల్ వెనక్కి రాగలరు. దీన్ని నీకెవరిచ్చారు? ఎవరు ఆ వ్యక్తి? ఏమో తెలీదు. ఆ మనిషి మొహం కప్పుకొని ఉన్నాడు. అమ్మా, నాన్నగారు నిజంగానే బతికే ఉన్నారా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్ భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,